Engineering Mechanics. Hello students, welcome to this session. ఈ సెషన్లో మనము ప్రజెంట్ మనకి అక్టోబర్ నవంబర్ 2025 ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా. ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంజనీరింగ్ మెకానిక్స్ నుంచి మెయిన్గా మనము క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, ఎస్పెషల్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కూడా. సో ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ డిస్కస్ చేసే క్రమంలో ప్రతి క్వశ్చన్కి దానికి సంబంధించిన బేసిక్స్ని అటాచ్ చేస్తూ డిస్కషన్ చేద్దాము. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇది బేసికల్గా మనకి అన్ని స్కీమ్స్ వారికి రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఇప్పుడు ప్రజెంట్ మనకు అన్నీ కూడా సో స్కీమ్స్ ఏదైనా సరే, ఏ స్కీమ్ అయినా సరే కంటెంట్ అదే ఉంటుంది కాబట్టి సో సిలబస్ వైజు ఏమి ఇబ్బంది ఉండదు. సో కాబట్టి డీటెయిల్డ్గా మనం డిస్కస్ చేద్దాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. నౌ బేసికలీ ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ మెకానిక్స్? వాట్ ఈజ్ మెకానిక్స్ ఆర్ వాట్ ఈజ్ ఇంజనీరింగ్ మెకానిక్స్? సి, నేను ఒక బాడీ పెట్టాను, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్, ఒక బాడీ అనుకుందాం, అంటే ఒక వస్తువు. బేసికల్గా వస్తువులు అసలు ఎందుకు కదలకుండా ఉంటాయి లేదా ఎందుకు కదులుతాయి, ఈ ఇన్వెస్టిగేషనే మెకానిక్స్. సింపుల్ యాజ్ ఓకే. సో మన డెఫినేషన్ చూసిన అదే ఉంటుంది. వాట్ ఇస్ ద డెఫినేషన్ చూద్దాం. See, engineering mechanics deals with the response of bodies. So bodies ante always in mechanics rigid bodies. What is rigid body ano chuddamo. So engineering mechanics deals with the response of rigid bodies under the action of forces, right? So these are the very important terminologies to understand. ఓకే, చూడండి. నా వాట్ ఈస్ ద రెస్పాన్స్? రెస్పాన్స్ అంటే ఏంటి చూడండి. రెస్పాన్స్ అంటే సపోజ్ ఒక పర్సన్ ఉన్నాడు, లెట్స్ సే దిస్ ఎ పర్సన్. సో ఒక గ్రౌండ్ మీద నుంచున్నాడు, ఓకే, నేల మీద. సో ఈ పర్సన్ ఎంత ఫోర్స్ని ఈ గ్రౌండ్ మీద అప్లై చేస్తున్నాడో ఈ గ్రౌండ్ తిరిగి అంతే ఫోర్స్ అనేది అప్లై చేస్తుంది. అంటే ఎంత వెయిట్ అయితే అంత నార్మల్ రియాక్షన్, ఓకేనా? సో దిస్ ఈజ్ కాల్డ్ రెస్పాన్స్. సపోజ్ ఇదే పర్సన్ ఒక వాటర్ బాడీ మీద నుంచున్నాడు అనుకోండి, నుంచోగలడా? డెఫినెట్లీ లేదు. ఎందుకు అంటే ఎంత వెయిట్ ఈ సర్ఫేస్, ఫ్రీ సర్ఫేస్ ఆర్ సర్ఫేస్ ఆఫ్ ది వాటర్ మీద పడుతుందో తిరిగి అంతే రియాక్షన్ అనేది వాటర్ నుంచి పర్సన్కి ఉండదు, అది ఆఫర్ చేయదు. సో అందుకు ఏం జరుగుతుందంటే సో అతను వాటర్లో మునిగిపోతాడు. మీరు చూడండి, సపోజ్ ఒక రబ్బర్ ఉంది. సో ఈ రబ్బర్ని మీరు పట్టుకొని సో మనం కొంత ఫోర్స్ పెట్టి ఎలాంగేట్ చేసామనుకోండి, సో ఫోర్స్ అప్లై చేయడం యాక్షన్ అయితే ఎక్స్పాన్షన్ ఉంది కదా, అది రియాక్షన్ ఆర్ రెస్పాన్స్. అది ఎక్స్పాన్షన్ ఇస్ ది రెస్పాన్స్. సో ఇప్పుడు అర్థమైంది కదా. సో హౌ ద మెటీరియల్ రెస్పాన్స్ టు ది ఎక్స్టర్నల్లీ అప్లైడ్ ఫోర్స్, అది మనం ఇందులో స్టడీ చేస్తాం. ఓకే, రైట్. సో దిస్ ఈజ్ వాట్ రెస్పాన్స్. నౌ రిజిడ్ బాడీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీ అంటే ఏంటి? బేసికల్గా బాడీ, ఇప్పుడు మనం ఏదైనా లైక్ ఇప్పుడు ఇది ఒక బాడీ అంటున్నాం, ఈ పెన్ ఒక బాడీ అంటున్నాం, లైక్ సో అలాగా ఎనీ స్ట్రక్చర్ ఆర్ డిజైన్డ్ థింగ్ ఆర్ మేడ్ థింగ్, సో దాన్ని బాడీ అంటున్నాం. అఫ్కోర్స్ మన బాడీ కూడా బాడీయే, అవునా? మనకు తెలుసు బాడీ అంటే ఒక స్ట్రక్చర్.
నిర్మాణం. ఎందుకని ఇప్పుడు సపోజ్ వెనకటి కాలంలో మట్టి, బికాస్ అంటే బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ మ్యాటర్. బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ మ్యాటర్. మ్యాటర్ అంటే పదార్థం. ఇప్పుడు మట్టి ఒక పదార్థం అయితే ఆ మట్టిని తీసుకుని మనం రకరకాల ఆకృతులు చేస్తాం కదా. సో మట్టి కుండలు చేస్తాము. వెనకటి కాలంలో ఇల్లు కట్టుకునేవాళ్ళు. ఇప్పుడు సిమెంటు, ఐరన్, శాండ్ ఇవన్నీ యూస్ చేస్తారు. ఓకే. సో అంటే మ్యాటర్ నుంచి మనం ఏదో ఒక స్ట్రక్చర్ని అయితే ఏర్పాటు చేసుకుంటున్నాము. రైట్. మ్యాటర్ నుంచి స్ట్రక్చర్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఎవ్రీ బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ మ్యాటర్ అన్నాం కదా. నౌ మ్యాటర్ తాలూకు డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది అంటే మనకు బేసిక్ క్లాస్లో చదువుకున్నాం కదా. ఇది పార్టికల్ తాలూకు డిస్ట్రిబ్యూషన్. అంటే మన అర్థం అవడం గురించి మనం కొంచెం పెద్దగా రాశాను. ఇప్పుడు చూడండి, ఈ బాడీ మీద మనం సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ కనుక అప్లై చేస్తే ఏమవుతుంది? ద డిస్టెన్స్ బిట్వీన్ ద పార్టికల్ విల్ చేంజ్ ఆర్ ఎఫెక్ట్స్. సో డిస్టెన్స్ బిట్వీన్ ద పార్టికల్ మారినప్పుడు ఏమవుతుంది? ఇది షేప్ అవుట్ అయిపోతుంది. అంటే ఒక షేప్ నుంచి ఇంకో షేప్కి ఇది మారిపోతుంది. ఓకే. బట్ రిమెంబర్, మనం మెకానిక్స్లో ఎప్పుడూ కూడా డిఫార్మేషన్ గురించి డిఫార్మేషన్ గురించి మెకానిక్స్లో ఎక్కడ మాట్లాడాం మనం. ఓకే. సో ఇది మనం స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్లో చదువుతాము. ఓకేనా. మెకానిక్స్లో ఎక్స్టర్నల్ ఫోర్సెస్ని మనం స్టడీ చేస్తే, స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్లో ఇంటర్నల్ ఫోర్సెస్ స్టడీ చేస్తాము. దట్ ఈస్ ద డిఫరెన్స్. సో ఇన్ మెకానిక్స్ we study external forces effects on bodies, but in strength of material we study internal effects of దేని వల్ల? externally applied force. So internal effects of bodies when the force applied externally, అంతే. సో రెండు ఎక్స్టర్నల్గానే మనం ఫోర్సెస్ అప్లై చేస్తాం. బట్ దీని తాలూకు ఎఫెక్ట్ ఏంటంటే బయట మనం స్టడీ చేస్తాము. వేరాజ్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్లో ఇంటర్నల్ ఎఫెక్ట్స్ని మనం స్టడీ చేస్తాము. సరే, ఇది వేరే విషయం, తర్వాత మాట్లాడదాము. అంటే డిఫార్మేషన్ అనే మాట వాడాను కాబట్టి ఇది చెప్పాను. ఇది మనం మెకానిక్స్లో అంటే స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్లో వస్తుంది. అప్పుడు మనం డిస్కస్ చేద్దాము. రైట్. దెన్ now this is the real body. అంటే ఏంటి? ప్రాక్టికల్గా మీరు చూడండి, ఏ వస్తువునైనా మనం ఫోర్స్ అప్లై చేస్తే ఎంతో కొంత డిఫార్మ్ అవుతుంది. ఓకేనా. రైట్. ఇప్పుడు రిజిడ్ బాడీ అంటే ఏంటో చూద్దాం. రిజిడ్ బాడీ బేసికల్గా వాట్ ఈస్ రిజిడ్ బాడీ? రిజిడ్ బాడీ ఈజ్ ఏ బాడీ which do not deform under any amount of force. అంటే చూడండి, ఇది ఒక బాడీ అనుకుందాం. ఇందులో మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ ఇలా ఉంది కదా. ఇందులో ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఎక్కడా కూడా మనకి ఇక్కడ ఉన్నట్టు పార్టికల్కి మధ్య గ్యాప్ ఉన్నట్టు ఇక్కడ ఉండదు. సో ఇప్పుడు పార్టికల్ మధ్య గ్యాప్ లేనప్పుడు మనం ఎంత అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అప్లై చేసినా సరే ఇది డిఫార్మ్ అవ్వదు. సో అందుకే రిజిడ్ బాడీ ఈజ్ అన్ ఐడియల్ బాడీ. ఓన్లీ థియరిటికల్ బాడీ. అంటే ప్రాక్టికల్గా ఇది ఉండదు. రియల్ వరల్డ్లో ఇది ఉండదు. రియల్ వరల్డ్లో ఇది ఉంటుంది, రియల్ వరల్డ్లో ఇది ఉండదు. సో ఉండదు. మనం ఇక్కడ ఎందుకు అజ్యూమ్ చేసాము? ఫోర్స్ తాలూకు నిజమైన ఎఫెక్ట్ మనకు అర్థం అవ్వాలంటే బాడీ రిజిడ్ బాడీయే ఉండాలి. ఓకేనా. రైట్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు అండర్స్టాండ్. ఓకే. అయితే ఎంత అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అప్లై చేసినా సరే ఈ బాడీ అంటే రిజిడ్ బాడీ డిఫార్మ్ అవ్వట్లేదు. అంటే ఏమవుతుంది? అయితే గీతే రెస్ట్లో ఉంటుంది లేదా మోషన్లోకి వస్తుంది. రెస్ట్లో ఉంటుంది లేదా మోషన్లోకి వస్తుంది. సో దీన్నే మనం స్టాటిక్ అంటాం.
లేదా స్టాటిక్స్. ఫస్ట్ చాప్టర్ ఆఫ్ ది మెకానిక్స్ ఇస్ స్టాటిక్స్, దెన్ దిస్ ఈస్ నోన్ యాజ్ డైనమిక్స్. ఓకే, వాట్ ఈస్ ద స్టాటిక్స్? సేమ్ డెఫినేషన్ like mechanics say. Statics deals with the response of the bodies under the action of forces. Which forces? Balanced forces. అంటే ఒక బాడీ మీద ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి అండ్ దీస్ టూ ఫోర్సెస్ ఆర్ క్యాన్సిల్డ్ అవుట్ ఈచ్ అదర్. దిస్ ఈస్ కాల్డ్ బ్యాలెన్స్డ్ ఫోర్స్. దీన్నే మనం ఈక్విలిబ్రియం కండిషన్ అంటాం, ఆర్ ఈక్విలిబ్రియం స్టేట్, వాట్ ఎవర్. కండిషన్ అన్న స్టేట్ అన్న ఒకటే. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ ఈక్విలిబ్రియం స్టేట్. ఈక్విలిబ్రియం అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమైపోతుంది. సపోజ్ చూడండి, మనకి లైక్ కరెంట్ పోల్స్ ఉన్నాయి కదా, లేదా యు టేక్ ఎనీ ఎగ్జాంపుల్. సపోజ్ ఇదొక బాడీ అంటే చూడండి, ఇలా రోడ్డు ఉంది మనకి, ఇలా రోడ్ టర్న్ ఉంది, ఓకే, టర్నింగ్. సో ఈ టర్నింగ్ కార్నర్లో ఒక పోల్ ఉంది మనకి. ఇప్పుడు ఇది పోల్ అనుకుందాం, రైట్? ఇప్పుడు ఈ పోల్ మీద అంటే ఇక్కడ ఒక పోల్ ఉంది, ఇక్కడ ఒక పోల్ ఉంది, ఇలా పోల్స్ ఉన్నాయి వరుసగా. ఇప్పుడు చూడండి, ఈ పోలు ఇటు ఇది ఇలా కనెక్ట్ అయి ఉంటుందా? చూడండి, ఈ పోల్కి ఈ కేబుల్ ఇటువైపు ఎంత టెన్షన్తో లాగుతుందో అంతే టెన్షన్తో ఈ కేబుల్ లాగుతుంది. కాబట్టి నెట్ ఎఫెక్ట్ ఆన్ దిస్ పోల్ ఈజ్ 0. ఎందుకని? రైట్ వర్డ్ ఎంత అమౌంట్ ఆఫ్ ఫోర్స్ ఉందో లెఫ్ట్ వర్డ్ అంతే అమౌంట్ ఆఫ్ ఫోర్స్ ఉన్నప్పుడు ఈ పోల్ మీద ఈ ఫోర్సెస్ తాలూకు ఎఫెక్ట్ ఏమీ ఉండదు. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ ఈక్విలిబ్రియం కండిషన్ ఆర్ ఈక్విలిబ్రియం స్టేట్. వేర్ ఈక్విలిబ్రియం స్టేట్ అంటే సో రిజల్టెంట్ ఈజ్ 0. అంటే నెట్ ఎఫెక్ట్ ఆఫ్ దిస్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు రిజల్టెంట్ ఓన్లీ. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ పోల్ని ఇది ఇటువైపు లాగుతుంది ఇప్పుడు, ఓకేనా? ఇటువైపు టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు కేబుల్ ఇటువైపు వెళ్ళాలి కదా, అంటే టెన్షన్ ఇటువైపు ఉంటుంది. ఇప్పుడు ఈ పోల్కి తేడా ఏంటంటే ఇప్పుడు ఇది ఇటువైపు లాగుతుంది, ఇది ఇటువైపు లాగుతుంది. ఇప్పుడు నెట్ ఎఫెక్ట్ ఈ ఫోర్స్ వల్ల ఈ పోల్ ఇటువైపు వచ్చే అవకాశం ఉంది కదా, ఉంది. దానికి గాను ఏం చేస్తారు అంటే దీనికి ఇటు ఒక ఫౌండేషన్ వేసి గ్రౌండ్లో ఫౌండేషన్ వేసి ఒక కేబుల్ని దీనికి ఇట్లా కడతారనమాట. ఇప్పుడు ఇది ఈ ఫోర్స్ని ఇది బ్యాలెన్స్ చేస్తుంది, అందుకే బ్యాలెన్స్డ్ ఫోర్స్ అన్నాను. అంటే దిస్ ఈస్ కాల్డ్ రిజల్టెంట్ ఫోర్స్. అంటే ఈ ఫోర్స్ తాలూకు ఎఫెక్ట్ ఏంటంటే ఈ రిజల్టెంట్ అంటే ఇటు కదిలే అవకాశం ఉంది కదా, అది అలా కదలకుండా లేదా పడిపోకుండా లేదా ఫెయిల్ అవ్వకుండా ఈ ఫోర్స్ని ఈ ఫోర్స్ తోటి బ్యాలెన్స్ చేస్తారు. బ్యాలెన్స్, దట్స్ వై ఐ టోల్డ్ బ్యాలెన్స్డ్ ఫోర్స్ కండిషన్ అన్నాను. దానివల్ల ఇది ఈక్విలిబ్రియం కండిషన్లోకి వస్తుందన్నమాట. సో ఇది ఒక్క మెకానిక్స్ డెఫినేషన్ నుంచి మనకు సో వాట్ ఈస్ ద స్టాటిక్స్, వాట్ ఈస్ డైనమిక్స్, వాట్ ఈస్ ది రిజిడ్ బాడీ, ఇవన్నీ మనకు వస్తాయి అన్నమాట. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. ఓకే, రైట్. సో డైనమిక్స్ అంటే సేమ్ డెఫినేషనే, బట్ బాడీ ఈజ్ అండర్ మోషన్ వస్తుంది అంతే. సో ఇట్ డీల్స్ విత్ ద రెస్పాన్స్ ఆఫ్ ది బాడీస్ అండర్ ది యాక్షన్ ఆఫ్ ఫోర్స్ వెన్ ద బాడీ ఈజ్ ఇన్ మోషన్. తర్వాత వచ్చే క్వశ్చన్లో ఇది మనం స్టడీ చేద్దాం, లింక్ చేస్తాను నేను, డోంట్ వరీ. ఓకే, రైట్. అండ్ రిజల్టెంట్ కూడా మనకి ఇందులోనే కవర్ అవుతుంది. ఎందుకంటే ద నెసెసరీ కండిషన్ ఫర్ ఈక్విలిబ్రియం అంటాడనమాట. ఇది హారిజంటల్, ఇది వెర్టికల్ కనుక అనుకుంటే రిజల్టెంట్ కండిషన్ అంటే మనకు సిస్టమ్ ఆఫ్ ఫోర్స్ ఉన్నప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సిస్టమ్ అంటే ఫోర్స్ చెప్పినప్పుడు నేను చెప్తాను. చూడండి, రిజల్టెంట్ ఈజ్ 0 అనేది ఎప్పుడు ఉంటుందంటే సమ్ ఆఫ్ ద ఫోర్సెస్ యాక్టింగ్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ అండ్ సమ్ ఆఫ్ ది ఫోర్సెస్ యాక్టింగ్ ఇన్ వై డైరెక్షన్ బోత్ మస్ట్ బీన్ 0. ఇది మనకు కోప్లేనార్ కాన్కరెంట్ ఫోర్స్ సిస్టమ్కి ఉంటుంది.
అదే నాన్ కాన్కరెంట్ ఫోర్స్ సిస్టమ్ కూడా కలిపినప్పుడు సమ్ ఆఫ్ ది మూమెంట్ ఆల్సో జీరో అవ్వాలన్నమాట. సో దీస్ ఆర్ ది నెససరీ కండిషన్స్ ఫర్ రిజల్టెంట్ అండ్ ఈక్విలిబ్రియంకి. ఓకేనా? అది వాట్ ఈస్ ఈక్విలిబ్రియం అంటే, సో ఇన్ ఈక్విలిబ్రియం రిజల్టెంట్ ఈస్ జీరో, నెట్ ఎఫెక్ట్ ఆఫ్ ది ఫోర్స్ ఈజ్ రిజల్టెంట్, సో ద రిజల్టెంట్ మస్ట్ బి జీరో. సో రిజల్టెంట్ జీరో అవ్వాలంటే సమ్ ఆఫ్ ది ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ ఇన్ ఎక్స్ డైరెక్షన్, సమ్ ఆఫ్ ది ఫోర్సెస్ యాక్టింగ్ ఇన్ వై డైరెక్షన్. సమ్ అంటే మనకి ఇంక్లైన్డ్ ఫోర్స్ వచ్చినప్పుడు కూడా ఇంకా బాగా వస్తుంది, అప్పుడు నేను క్లియర్గా చెప్తాను. ప్రస్తుతానికైతే ఫోర్సెస్ యాక్టింగ్ ఇన్ ఎక్స్ డైరెక్షన్, వై డైరెక్షన్ అండ్ మూమెంట్ ఆల్సో 3 జీరో అయితే రిజల్టెంట్ జీరో అయినట్టే, అది కండిషన్. ఓకే, నెక్స్ట్. ఓకే, తర్వాత ఫోర్స్. సో ఇందాక మనకు యాజ్ పర్ ది డెఫినేషన్, సో రెస్పాన్స్ ఏంటో చూసాము, రిజిడ్ బాడీ అంటే ఏంటో చూసాము, ఇప్పుడు ఫోర్స్. ఓకే, రైట్. వాట్ ఈస్ ద ఫోర్స్? బేసిక్ క్లాస్ డెఫినేషన్ ఏంటి ఫోర్స్ అంటే? సో ఇట్ ఈస్ ఏ పుల్ ఆర్ పుష్. ఇట్ ఈస్ ఏ పుల్ ఆర్ పుష్ సింప్లీ. ఓకే, ఆర్ ఇంకో రకంగా చెప్తాం టెక్నికల్గా, ఇంకా ఎలాబొరేటెడ్ డెఫినేషన్ ఏంటి? సో ఫోర్స్ ఈజ్ అన్ ఎఫెక్ట్. Force is an effect which changes or tends to change the condition of the body. కండిషన్ అంటే ఇప్పుడు ఈ బాడీ రెస్ట్ కండిషన్లో ఉంది, లేదా ఈ బాడీ మోషన్లో రావచ్చు. ఓకే, అంటే రెస్ట్లో ఉన్న బాడీ మోషన్లోకి రావాలన్నా, మోషన్లో ఉన్న బాడీ రెస్ట్లోకి రావాలన్నా ఏ ఎఫెక్ట్ అయితే దానికి కారణం అవుతుందో ఆ ఎఫెక్ట్నే మనం ఫోర్స్ అన్నాం. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో మనకు చాలా క్వశ్చన్స్ కవర్ అయ్యాయి. ఓకే, సో ఇది బేసిక్ డెఫినేషన్, లైక్ చైల్డ్ క్లాస్లో ఉన్నప్పుడు డెఫినేషన్ అది. ఆర్ ఎల్స్ దీన్ని మనం ఇంజనీరింగ్ డిప్లొమా కాబట్టి, ఇంజనీరింగ్ లెవెల్ కాబట్టి, సో ఈ డెఫినేషన్ రాయండి. ఫోర్స్ ఈజ్ అన్ ఎఫెక్ట్ విచ్ చేంజెస్ ఆర్ టెండ్స్ టు చేంజ్. అంటే చేంజ్ అవ్వడం అంటే ఓకే టెండ్స్ టు చేంజ్ అంటే ఇప్పుడు ఫోర్స్ అప్లై అవుతుంది, అది మనకు ఫ్రిక్షన్లో దాన్ని ఇంకా బాగా డిఫైన్ చేయవచ్చు. సో జస్ట్ మూవ్ అవ్వడానికి సిద్ధంగా ఉండడం కూడా టెన్స్ టు చేంజ్ ద కండిషన్ ఆఫ్ ది బాడీ. అర్థమైంది కదా? అది ఇక్కడ మనం ఇప్పుడు ఫోర్స్ గురించి చెప్పుకున్నాం కదా. జనరల్గా ఇంకో క్వశ్చన్ మనకి ఇస్తాడు కదా, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ఫోర్స్. వాట్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ఫోర్స్ అని చెప్పేసి అడుగుతాడు. అదొక ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతాడు. అఫ్ కోర్స్ మనం ఫోర్స్కి యూనిట్స్ ఏంటి మనకు తెలుసు కదా. సో దట్ ఈస్ న్యూటన్స్. సో దీన్ని మనం ఎంతో ఇండికేట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ పేజ్లో రాశాను. ఓకే, సో న్యూటన్స్ ఉంటుంది. నా ఇంకోటి, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ఫోర్స్? క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ఫోర్స్ అంటే ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫోర్స్ని డిస్క్రైబ్ చేయగలగాలి. ఇప్పుడు ఫోర్స్ యాక్టింగ్ అనే బాడీ అని మనం చెప్తాం. ఫోర్స్ సపోజ్ నేను రైట్ సైడ్ యాక్ట్ అయిందని అనుకోండి, యూ టేక్ ద 2 person, ఇలా ఫేస్ టు ఫేస్ ఇలా నుంచున్నారు. ఇప్పుడు ఇతను రైట్ సైడ్ అని అనుకోండి, ఇది అతనికి లెఫ్ట్ అవుతుంది. ఇతనికి రైట్ అయింది, ఇతనికి లెఫ్ట్ అవుతుంది. ఇతనికి లెఫ్ట్ అయితే ఇతనికి ఇది లెఫ్ట్ అయిపోతుంది. సో అట్లా కాకుండా మనం అలా ఇవ్వకుండా, సో కోఆర్డినేట్ సిస్టమ్ యూస్ చేస్తాం. కోఆర్డినేట్ సిస్టమ్ ఈజీగా పెట్టుకోవడానికి, లెట్సే కొంతమంది నన్ను SEENU సీను అని పిలుస్తారనమాట. అయితే సో SE ఒక ఈ తీసేస్తాను, E అని పెట్టుకుంటాను, యూకి బదులు W పెడతాను, SENW. ఇప్పుడు నేను ఇలా డ్రా చేస్తాను కదా, నేను ఇది. సో S తర్వాత ఏముంది E, తర్వాత N, తర్వాత W. సో సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్ ఈజీగా గుర్తుంచుకోవచ్చు. మీ సైడ్ ఎప్పుడు S పెట్టుకోండి, తర్వాత ఫాలో దిస్. మీరు ఎప్పటికీ కన్ఫ్యూజ్ అవ్వరు. ఓకే, అంటే నా వేలో నేను గుర్తుపెట్టుకున్నాను. ఇక మీ వే ఉంటే మీకు, లేదా అది బేసికల్గా మీకు గుర్తుంటే నో ప్రాబ్లం. సో నీడ్ నాట్ వరీ అబౌట్ దాట్. ఓకే, ఇప్పుడు చూడండి, మనకు
ఫోర్స్ని ఫస్ట్ డిస్క్రైబ్ చేయాలనుకున్నాం కదా. సపోజ్ యు టేక్ ఏ బాడీ, ఒక బాడీ తీసుకున్నాం. నౌ హియర్ ది ఫోర్స్ ఈస్ యాక్టింగ్. సో దీన్ని మనం, సో ఫోర్స్ యాక్ట్ అయింది అంటే సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్, అంటే ఎంత అమౌంట్ ఆఫ్ ఫోర్స్ యాక్ట్ అయింది అంటాం కదా. ఓకే, సో మనకు బేసికల్గా ఫిజికల్ క్వాంటిటీస్ రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి స్కేలార్ క్వాంటిటీ, రెండోది వెక్టార్ క్వాంటిటీ. చూడండి, వెక్టార్ ఫర్ వి 2, 1, 2, స్కేలార్ ఎస్ ఫర్ సింగిల్ 1. సో మ్యాగ్నిట్యూడ్ ఒక్కటే ఉందనుకోండి, ఇది స్కేలార్ క్వాంటిటీ. వెక్టార్ అంటే మ్యాగ్నిట్యూడ్తో పాటు డైరెక్షన్ కూడా ఉంటుంది. ఓకే, సపోజ్ ఇది నేను, మా కాలేజ్ ఇక్కడ ఉంది. చూడండి, నేను ఉన్న ప్లేస్ నుంచి కాలేజు ఎంత దూరంలో ఉంది అనేది మ్యాగ్నిట్యూడ్. డిస్టెన్స్ హియర్, డిస్టెన్స్ ఈజ్ మ్యాగ్నిట్యూడ్. నేనున్న ప్లేస్ నుంచి కాలేజ్ ఎంత దూరంలో అయితే ఉందో అది ఆ డిస్టెన్స్ ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ అవుతుంది. ఓకే, అంటే సపోజ్ ఒక 5 కిలోమీటర్స్ అనుకుందాం. సో 5 కిలోమీటర్స్ ఈజ్ ద మ్యాగ్నిట్యూడ్. ఇప్పుడు నా నుంచి ఇటు ఇదిగో ఈ దిశలో ఉంది, ఈ దిశలో ఉంది, ఈ దిశ డైరెక్షన్, ఇది డైరెక్షన్. సో ఏ ఫిజికల్ క్వాంటిటీకి అయితే ఈ డైరెక్షను అండ్ ఈ డిస్టెన్స్ లైక్ 5 కిలోమీటర్ ఉంది కదా, ఈ రెండు ఉంటాయో అది వెక్టార్ క్వాంటిటీ కిందకు వస్తుంది. ఓకే, సపోజ్ సింపుల్ ఎగ్జాంపుల్ ఒక మాస్ తీసుకుందాం. మాస్ అంటే సపోజ్ ఇప్పుడు ఇది ఒక 2 kgs అనుకుందాం, లేదా ఒక 1 kg అనుకుందాం. 1 kg. ఇప్పుడు ఇది ఒక డైరెక్షన్లో 1 kg, ఇంకో డైరెక్షన్లో ఇంకో వెయిట్ ఏమి ఉండదు. ఎటు చూసినా ఇది 1 kg ఉంటుంది. అర్థమవుతుంది కదా. అలాగా ఇప్పుడు అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఉంది. ఒక డైరెక్షన్లో ప్రెషరు ఎక్కువ తక్కువ, లేకపోతే ఈ డైరెక్షన్లో ఎక్కువ ఉంటుంది అంటే మార్పు ఏముండదు, అంతా ఒకేలా ఉంటుంది. సో అలా మారకుండా ఉండేది అప్పుడు మనకు దాని తాలూకు ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్పగలిగేది అన్నీ కూడా స్కేలార్ క్వాంటిటీ కిందకు వస్తుంది. సో ఇలా రెండు వస్తాయి మనకి. సపోజ్ నేను ఒక బైక్ మీద వెళ్తున్నాను, లేదా ఒక కార్లో వెళ్తున్నాను అనుకుందాం. కార్లో వెళ్తున్నాను, సో నేను ఎంతో కొంత వేగంతో వెళ్తాను కదా, వెలాసిటీ, అండ్ ఏదో ఒక డైరెక్షన్లో అయితే పక్కా వెళ్తాను. సో నేను ఎటువైపు వెళ్తున్నాను అనేది డైరెక్షన్ అయితే, ఎంత వేగంతో వెళ్తున్నాను అనేది మ్యాగ్నిట్యూడ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, డిస్టెన్స్ మ్యాగ్నిట్యూడ్ రెండు ఫిక్స్డ్ పాయింట్. ఇప్పుడు ఒక సర్టెన్ వెలాసిటీతో బాడీ మూవ్ అవుతుంది కాబట్టి ఇక్కడ వెలాసిటీ ఇస్ ద మ్యాగ్నిట్యూడ్ అవుతుంది. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్. అర్థమైంది కదా, రైట్. అలాగే కమ్ బ్యాక్ టు ద ఫోర్స్. దిస్ ఈజ్ కాల్డ్ పాయింట్ ఆఫ్ అప్లికేషన్. ఓకేనా. అండ్ ఈ పాయింట్ ఆఫ్ అప్లికేషన్ నుంచి ఈ లైన్ ఆఫ్ యాక్షన్లో మనకు సర్టెన్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో అంటే ఈ లెంగ్త్ ఆఫ్ ది వెక్టార్ లేదా యారో ఏదైతే ఉందో, దిస్ ఈజ్ ద మ్యాగ్నిట్యూడ్. ఇక్కడ ఇదంతా ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఎలా మ్యాగ్నిట్యూడ్ అయిందో, లెంగ్త్ ఆఫ్ ది వెక్టార్ ఆ లెంగ్తే ఇక్కడ ఫోర్స్ అవుతుందన్నమాట. ఓకేనా. దిస్ ఈజ్ లైన్ ఆఫ్ యాక్షన్. అండ్ ఏ డైరెక్షన్ ఇక్కడ నుంచి ఇటు అన్నాను కదా, అంటే సపోజ్ నేను నా ఒక హారిజంటల్ లైన్, అందుకే నేను ఎదురు చెప్పాను ఇక్కడ. సపోజ్ నేను ఇక్కడ ఉన్నాను అనుకోండి, నేను ఇక్కడ ఉన్నాను. ఇప్పుడు నేను కాలేజీ 5 కిలోమీటర్ డిస్టెన్స్, ఓకే, కానీ ఎటువైపు ఇటా అని తెలియాలి కదా నాకు. సో డైరెక్షన్ తెలియాలి కదా. సపోజ్ ఇటు ఉంది అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ డైరెక్షన్ అంటే ఈ యాంగిల్, ఇక్కడ డైరెక్షన్ అంటే యాంగిల్. సో ఈ ఫోర్స్ ఎంత డైరెక్షన్ అంటే యాంగిల్లో యాక్ట్ అవుతుంది. ఇది ఇవన్నీ కూడా ఒక ఫోర్స్ తాలూకు క్యారెక్టరిస్టిక్స్. ఫోర్స్ని మనం డిస్క్రైబ్ చేయాలి అంటే ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ వచ్చేసేసి ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుంది, దట్ ఈస్ మ్యాగ్నిట్యూడ్, రైట్, మ్యాగ్నిట్యూడ్. దెన్ రెండో క్యారెక్టరిస్టిక్ ఏంటి, డైరెక్షన్, ఎంత యాక్ట్ అవుతుంది, ఎటువైపు యాక్ట్ అవుతుంది, ఈజ్ డైరెక్షన్. మూడో క్యారెక్టరిస్టిక్ ఏంటి, దిస్ ఈస్ ద పాయింట్ ఆఫ్ అప్లికేషన్. మూడో క్యారెక్టరిస్టిక్ వచ్చి పాయింట్ ఆఫ్ అప్లికేషన్, అంటే ఎక్కడ ఫోర్స్ యాక్ట్ అవుతుంది అది పాయింట్ ఆఫ్, దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు చూడండి, నేను ఒక ఫ్లోర్ మీద ఒక ఆబ్జెక్ట్ పెట్టాను. సో F1 ఈజ్ ద పాయింట్ ఆఫ్ అప్లికేషన్ అనుకుందాం. అండ్ ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు ఇక్కడ ఫోర్స్ అప్లై చేసిన దానికి ఇక్కడ అప్లై చేసిన దానికి తేడా ఉంటుంది. ఎందుకని చూడండి,
ఇప్పుడు నేను చూడండి, ఇప్పుడు ఇక్కడ ఫోర్స్ అప్లై చేస్తే చూడండి ఇలా పడిపోతుంది. అదే నేను ఇక్కడ ఫోర్స్ అప్లై చేస్తే బాడీ స్లైడ్ లేదా ట్రాన్స్లేట్ అవుతుంది. ట్రాన్స్లేట్ అంటే ఉన్నది ఉన్న పళ్ళంగా ఇలా వెళ్ళిపోవడానికి ట్రాన్స్లేటరీ మోషన్ అంటాము. ఓకే, ఇది సో పాయింట్ ఆఫ్ అప్లికేషన్. 4వది లైన్ ఆఫ్ యాక్షన్. లైన్ ఆఫ్ యాక్షన్ ఇది లైన్ ఆఫ్ యాక్షన్ అంటే ఇటు నుంచి ఫోర్స్ యాక్ట్ అయితేనే కదా లైన్ ఆఫ్ యాక్షన్ త్రూ మనం అలా చూపించగలుగుతాం. అది 5వది సెన్స్ అంటే పుల్ టైప్ ఆర్ పుష్ టైప్. ఇవి సో దీస్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ఫోర్స్. అర్థమైంది కదా? సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్. సో కీప్ ఇన్ మైండ్. I hope you got all this. Okay, so ఏదైనా డౌట్ ఉంటే, సో if you have any question just comment. Okay, then move to the next question. ఓకే, ఇప్పుడు మనం ఫోర్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఫోర్స్ని మనం న్యూటన్స్లో మెజర్ చేస్తాము. ఓకే, సో వాట్ ఈస్ న్యూటన్? చూడండి, 1 kg మాస్ని 1 మీటర్ డిస్టెన్స్ పాటు యాక్సలరేట్ చేయడానికి, యాక్సలరేషన్కి యూనిట్స్ ఏంటి? మీటర్/సెకండ్² కదా. 1 kg మాస్ని 1 మీటర్ డిస్టెన్స్ పాటు యాక్సలరేట్ చేయడానికి ఎంత అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అయితే కావాలో దట్ ఈస్ ఈక్వల్ టు 1 న్యూటన్. అందుకే 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు kg మీటర్/సెకండ్² అంటాం. అర్థమవుతుంది కదా? రైట్. ఇట్స్ ఆల్మోస్ట్ అరౌండ్ 100-110 గ్రామ్స్ మధ్య ఉంటుంది, అంటే ఫిజికల్గా మెజర్ చేసి చెప్పాలంటే. ఓకే, దెన్ చూడండి, ఇక్కడ ఇప్పుడు ఒక బాడీ తీసుకున్నాను. సో నేను ఇలా ఫోర్స్ అప్లై చేశాను. ఏమంటాము? ఫోర్స్ యాక్టింగ్ అనే బాడీ అంటాం కదా. అదే బాడీ మీద నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ కనుక యాక్ట్ అయ్యాయి అనుకోండి, దీన్ని మనము సిస్టమ్ ఆఫ్ ఫోర్స్ అంటాం. సిస్టమ్ ఆఫ్ ఫోర్స్. అర్థమైంది కదా? దిస్ ఈస్ కాల్డ్ సిస్టమ్ ఆఫ్ ఫోర్స్. సో సెవరల్ ఫోర్సెస్ అంటే మోర్ దాన్ 1 ఫోర్సెస్ so simultaneously act upon a body is called system of force. Very very important question, right? ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా వినాలి. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. మనకు సిస్టమ్ ఆఫ్ ఫోర్స్ అంటే బేసికల్గా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి కోప్లేనార్ ఫోర్స్ సిస్టమ్, 2 నాన్ కోప్లేనార్ ఫోర్స్ సిస్టమ్. ఇక్కడ మనకు అర్థమవలసిందంటే కోప్లేనార్ అంటే అర్థం ఏంటో తెలుసా? సేమ్ ప్లేన్, నాట్ ఏ సేమ్ ప్లేన్. ఓకే, ఏంటి సేమ్ ప్లేన్ అంటే? చూడండి, సో ముందు ఇందులో టైప్స్ చూద్దాము, తర్వాత నేను మీకు ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమైపోతుంది. సో కో మీన్స్ సేమ్, ప్లేనార్ ప్లేన్. దీని మీద యాక్ట్ అయ్యే ఫోర్సెస్ అన్నీ ఒకే ప్లేన్ మీద యాక్ట్ అయితే ఆల్ ద ఫోర్సెస్ యాక్ట్స్ ఆన్ ఎ సేమ్ ప్లేన్ ఈస్ కాల్డ్ కోప్లేనార్ ఫోర్స్ సిస్టమ్. దానికి ఆపోజిట్ ఇది నాన్ కోప్లేనార్ ఫోర్స్ సిస్టమ్, రైట్? ఓకే, సో ఇందులో ఫస్ట్ పార్ట్ వచ్చేసేసి కోప్లేనార్. చూడండి, నాన్ కాన్కరెంట్ అండ్ నాన్ ప్యారలల్ ఫోర్స్ సిస్టమ్. ఓకేనా? రైట్. సేమ్ ఇందులో కూడా మనకు అలాగే ఉంటుంది, బట్ ఇందులో కొలీనియర్ ఉండదు మనకి, ఇందులో కాన్కరెంట్. సో ఎందుకని? చూడండి, ఇవన్నీ కూడా అంటే ఒక 3D బాడీ నేను ఏర్పాటు చేశాను అనుకోండి, ఇది ఒక 3D బాడీ అనుకుందాం.
ఇప్పుడు ఇదొక ప్లేన్, పైన ఒక ప్లేన్, అవతల ఒక ప్లేన్ ఉంది కదా. చూడండి, కోప్లేనర్ అంటే ఇప్పుడు ఇది ఒకే ప్లేన్ తీసుకున్నాను అనుకోండి. ఇక్కడ ఉండే అన్ని టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ ఒకే ప్లేన్ మీద కనుక యాక్ట్ అయితే దీన్ని కోప్లేనర్ అని. ఇది ఎలా ఉంటుంది అంటే మీకు రైట్ ఇది. సో సపోజ్ ఒక ఫోర్స్ ఇక్కడ యాక్ట్ అయింది అనుకోండి, ఒక ఫోర్స్ ఇక్కడ యాక్ట్ అయింది అనుకోండి, ఇంకో ఫోర్స్ ఇక్కడ యాక్ట్ అయింది అనుకోండి. చూడండి, మీకు డిఫరెంట్ ప్లేన్స్ మీద యాక్ట్ అవుతుంది అనమాట ఇది. సో దిస్ ఇస్ కాల్డ్ నాన్ కోప్లేనార్, అంటే నాట్ ఏ సేమ్ ప్లేన్, దే మైట్ యాక్ట్ ఆన్ డిఫరెంట్ ప్లేన్స్. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ డిస్కషన్కి వద్దాం. నేను ఇప్పుడు వాట్ ఈస్ కోప్లేనార్ కాన్కరెంట్ ఫోర్స్ సిస్టమ్ అంటే చూడండి, ఇది కాన్కరెంటు, కొలీనియరు, ప్యారలల్, నాన్ కాన్కరెంట్, నాన్ ప్యారలల్ ఫోర్స్ సిస్టమ్. అంటే మొత్తం కోప్లేనర్ అంటే ఇవన్నీ కూడా సేమ్ ప్లేన్ మీద యాక్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను ఒక ఆబ్జెక్ట్ గీస్తాను, మీకు చాలా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఒక 3D బాడీ. ఇప్పుడు ఈ బాడీ మీద చూడండి, ఈ పైన ప్లేన్ ఉంది కదా, ఈ పై ప్లేన్లో ఒక ఫోర్స్ యాక్ట్ అయింది, ఈ ఫేస్లో ఈ ప్లేన్ మీద ఒక ఫోర్స్ యాక్ట్ అయింది, అవతల నుంచి ఇంకొక ఫోర్స్ యాక్ట్ అయింది, సో కింద నుంచి ఒక ఫోర్స్ యాక్ట్ అయింది అనుకుందాం. ఇది రైట్. ఇప్పుడు నేనేం చేస్తానంటే కరెక్ట్గా ఈ ఫోర్స్ యాక్ట్ అయినటువంటి యూనో ప్లేన్ని కట్ చేస్తాను. ఇది ఇలా, ఇది ఇలా, ఇది ఇలా, ఇది ఇలా కట్ చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు ఈ కట్ చేసి సపరేట్ చేస్తాను. రైట్, సపరేట్ చేస్తాను. ఇక్కడ చూద్దాం ఇప్పుడు ఇది ఎలా ఉంటుందనేది. రైట్, నేను కట్ చేశాను కదా. ఏవైతే ఫోర్సెస్ యాక్ట్ అయ్యాయో, లైక్ దిస్ ఇస్ F1, దిస్ F2, F3, F4 ఫోర్సెస్ ఉన్నాయి కదా. ఇప్పుడు నేను కట్ చేసేది ఈ ఫస్ట్ పార్ట్ ఇది అనుకోండి. సో ఈ ఫోర్స్ వచ్చేసేసి ఇక్కడ, ఈ ఫోర్స్ వచ్చి ఇక్కడ, ఈ ఫోర్స్ వచ్చి ఇక్కడ, ఈ ఫోర్స్ వచ్చి ఇక్కడ. చూడండి, అన్ని ఫోర్సెస్ ఒకే ప్లేన్ మీద ఉన్నాయి. అది కోప్లేనార్ అంటే. అర్థమవుతుందా? ఆల్ ద ఫోర్సెస్ మీటింగ్ ఎట్ ఏ కామన్ పాయింట్ ఆల్సో. సో ఇప్పుడు కోప్లేనార్ కాన్కరెంట్ ఫోర్స్కి డెఫినేషన్ ఏంటి అంటే, కోప్లేనార్ అంటే ఆల్వేస్ గుర్తుంచుకోండి, ఆల్ ద ఫోర్సెస్ యాక్ట్స్ అనే సేమ్ ప్లేన్. సో కోప్లేనార్. ఇంకా మీకు ఒకటే గుర్తు, కోప్లేనార్, ఆల్ ద ఫోర్సెస్ యాక్టింగ్ అనే సేమ్ ప్లేన్. సో ఇక్కడ విషయం ఏంటంటే మనకు సిలబస్లో ఇది మాత్రమే ఉంటుంది, ఇది ఉండదు. జస్ట్ ఫర్ టు స్టడీ అంతే, అండర్స్టాండ్, జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్. అది మన సిలబస్లో ఉండదు. ఓన్లీ దిస్ ఇస్ ఇన్ ద సిలబస్. ఓకే, రైట్. నౌ ఇప్పుడు చూడండి, కోప్లేనార్, 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 ఆల్ ద ఫోర్సెస్ యాక్టింగ్ సేమ్ ప్లేన్, ఆల్ ద ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ద సేమ్ ప్లేన్, అంతే. ఇప్పుడు కాన్కరెంట్ అంటే ఏంటి? ఆల్ ద ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ద సేమ్ ప్లేన్ అండ్ మీటింగ్ ఎట్ కామన్ పాయింట్. చూడండి, ఈ ఫోర్స్ F1, ఇది F2, ఇది F3, ఇది F4, ఆల్ ద ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ అ సేమ్ ప్లేన్ అండ్ మీటింగ్ ఎట్ ఏ కామన్ పాయింట్ కాల్డ్ కాన్కరెంట్ ఫోర్స్ సిస్టమ్. అంతే, వెరీ సింపుల్. నౌ వాట్ ఈస్ కొలీనియర్ ఫోర్స్ సిస్టమ్? సో మళ్ళీ చెప్తున్నాను కదా, కోప్లేనార్ కొలీనియర్ ఫోర్స్ సిస్టమ్. కోప్లేనార్ కొలీనియర్ ఫోర్స్ సిస్టమ్. రైట్, ఇప్పుడు చూడండి, లెట్స్ సే సేమ్ ప్లేన్. ఇప్పుడు నేను పొద్దుగులో మనం ఏదో స్ట్రక్చర్ అలా గీయడం ఎందుకు, ఇప్పుడు నేను ఏదో ఒక ప్లేన్ తీసుకుంటాను. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు లేదా ఇదే ప్లేన్ ఉంది, ఇప్పుడు ఈ ప్లేన్ నేను జస్ట్ అలా ఒక బాడీ కింద, ఎనీ బాడీ కింద నేను డ్రా చేస్తాను. నౌ ఇప్పుడు చూడండి, సో ఫోర్స్ యాక్టింగ్ ఆన్ దిస్ పాయింట్ అగైన్, మళ్ళీ దాని మీదే, మళ్ళీ దాని మీదే, మళ్ళీ దాని మీదే.
సో ఇలా నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ అక్కడే యాక్ట్ అవుతాయి. ఇప్పుడు మనం ఎలాగైనా దాని మీద చూపించలేం కదా, మరి ఎలా చూపిస్తాము? ఇది సో F1, F2, F3. So all the forces acts on a same plane and they passes through a single point. It's called coplanar, collinear, same line of action. Coplanar, same plane, collinear, same line of action, linear, in a line, same line, అదే లైన్లో అనమాట. సో సేమ్ లైన్. సో టెర్మినాలజీ, దట్స్ వై టెర్మినాలజీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనకు టెర్మినాలజీ తెలియదో మనం ప్రతిదీ గుర్తుంచుకోవాల్సి వస్తుంది. అదే టెర్మినాలజీ తెలిస్తే మనకు అది అర్థమవుతుంది. వన్స్ అర్థమైతే అది ఎప్పటికీ మర్చిపోం. దట్స్ ఎ డిఫరెన్స్. దిస్ ఇస్ వెరీ వెరీ కీ డిఫరెన్స్. ఓకే ఓకే నౌ నెక్స్ట్ అంటే ప్యారలల్ ఫోర్స్ సిస్టమ్ కదా. సో సేమ్ కోప్లేనర్, parallel forces system. So same again, I have taken a plane. So దీని మీద right, so F1, F2, F3, F4, F5. Right, this is the point of application. ఎక్కడైతే ఫోర్స్ యాక్ట్ అవుతుందో దట్ ఇస్ కాల్డ్ పాయింట్ ఆఫ్ అప్లికేషన్. రైట్, చూడండి, ఈచ్ ఫోర్స్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. అవి ఎక్కడ కూడా ఒక పాయింట్ దగ్గర కలవట్లేదు, సపరేట్గానే ఉన్నాయి అండ్ ప్యారలల్గా ఉన్నాయి, ఒకదానికొకటి సమాంతరంగా ఉన్నాయి. చూడండి, ఇది సేమ్ డైరెక్షన్లో ఉంది, ఒకే డైరెక్షన్. సో దీన్ని మనం లైక్ ప్యారలల్ ఫోర్స్ అంటాం. చూడండి, తర్వాత ఈ రెండు ఫోర్సెస్ చూడండి, F4 అండ్ F5 ఆపోజిట్లో ఉన్నాయి. సో ఇది అండ్ ఇది. సో వీటినే మనము అన్లైక్ ప్యారలల్ ఫోర్స్ అంటాం. రైట్, సో ఫోర్సెస్ యాక్టింగ్ అనే ప్లేన్, అనే కోప్లేనర్, సో సేమ్ ప్లేన్ కదా, అనే ప్లేన్ అండ్ ద బోత్ ఆర్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఇస్ ద ప్యారలల్ ఫోర్స్. అపోజిట్ ఇన్ డైరెక్షన్ ఈజ్ అన్లైక్ ప్యారలల్ ఫోర్సెస్. వీటినే మనం కపుల్ అని కూడా అంటాం, తర్వాత అది మనకు తెలుస్తుంది. సో టూ ఈక్వల్ అండ్ అపోజిట్ ఫోర్సెస్ అంటే నేను జస్ట్ ఒక బాడీ మీద చూపించాను, బట్ అది రెండు మాత్రం ఉన్నప్పుడు ఇట్ ఫార్మ్స్ ఏ కపుల్. ఓకే, చాలా క్వశ్చన్స్ కవర్ అవుతాయి ఇందులో. రైట్, తర్వాత ద ఫోర్త్ వన్, ఇది సెకండ్ వన్, ఇది థర్డ్ వన్ అండ్ ఫోర్త్ వన్. సో కోప్లేనార్, non-parallel and non-concurrent force system. సో ఒక సిస్టమ్ తీసుకున్నాం అనుకోండి, ఒక ప్లేన్ తీసుకున్నాం అనుకోండి. ఈ ప్లేన్లో చూడండి, ఇలా ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది, 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 ఇలా ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఇవి ఎక్కడా కూడా నాన్ ప్యారలల్, ఒకదానికొకటి ప్యారలల్గా లేవు, నాన్ కాన్కరెంట్, ఎక్కడా కూడా ఒక కామన్ పాయింట్ దగ్గర మీట్ అవ్వడం లేదు. అర్థమైంది కదా? సో ఆల్ ద ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ అన్ ఎ ప్లేన్, అన్ ఎ సింగిల్ ప్లేన్ ఆర్ సేమ్ ప్లేన్. neither they are parallel nor meeting at a common point. Very simple definition. That's it. ఓకేనా? ఇది ఇప్పుడు ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఉంది. ఇందులో మనకి చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ డిఫరెన్స్. మనకు మొత్తం 4 ఉన్నాయి కదా, ఏంటవి? టోటల్ 4 కదా. ఒకటి కాన్కరెంట్, రెండోది కోలీనియర్, ఇంకోటి ప్యారలల్,
non-parallel and non-concurrent. Okay, so if you observe these four, ఇవి రెండు కూడా మనకు కోప్లేనార్ కాన్కరెంట్ కేటగిరీ కిందకు వస్తుంది. కాన్కరెంట్ ఫోర్స్ సిస్టమ్. ఈ రెండు కోప్లేనారే, సేమ్ ప్లేనే, బట్ నాన్ ప్యారలల్ లేదా సింప్లీ నాన్ కాన్కరెంట్ కేటగిరీ కిందకు వస్తుంది. నాన్ కాన్కరెంట్. కాన్కరెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఆల్ ద ఫోర్సెస్ ఆర్ మీటింగ్ ఎట్ ఏ కామన్ పాయింట్. కాన్కరెంట్ అంటే మొత్తం ఎలా యాక్ట్ అయినా సరే వాటి లైన్ ఆఫ్ యాక్షన్ మనం ఎక్స్టెండ్ చేస్తే అవి ఒక పాయింట్ దగ్గర కలుస్తాయి. ఇక కొలినిరేట్ ఒక లైన్ ఆఫ్ యాక్షన్లోనే యాక్ట్ అవుతుంది. కాబట్టి ఇది కోప్లేనర్ కాన్కరెంట్ కేటగిరీ కిందకు వస్తుంది. ఇక రెండోది ప్యారలల్, నాన్ ప్యారలల్ అండ్ నాన్ కాన్కరెంట్. ఇది కోప్లేనర్ నాన్ కాన్కరెంట్ కిందకు. ఎందుకంటే ఇవి ఎక్కడా కూడా ఒక పాయింట్ దగ్గర కలవవు, అలాగని ప్యారల్గా కూడా కావు. ఓకేనా? ఈ రెండు. సో కాబట్టి అంటే మెయిన్గా ఒక పాయింట్ దగ్గర రావడం జరగాలన్నమాట. సో ఇక్కడ రావట్లేదు కాబట్టి ఇది మనకు ఇది 2 కేటగిరీస్ కిందకు వస్తుంది. ఓకేనా? ఇది ఈ ఫోర్ టైప్స్ కూడా అంటే బేసిక్ టైప్ మళ్ళీ వేరు. ఓకేనా? సో బేసిక్ టైప్ మనకి డిఫరెంట్. ఓకే, ఇది చూడండి ఇక్కడ బేసిక్ డిఫరెన్స్ ఏంటి? ఫోర్ సిస్టంలో కోప్లేనారు, నాన్ కోప్లేనారు. సో ఇదేంటి? కాన్కరెంటే. దీని వెనకాల ఉంది. సో ఇవి 4 కూడా కోప్లేనారే, అంటే ఫస్ట్ పార్టే ఇది ఓన్లీ ఫస్ట్ పార్టే. బట్ ఇది మనకు లేదనుకున్నాం కదా సిలబస్లో, దాన్ని పక్కన పెట్టండి. ఇదంటే ఆల్ ద ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ డిఫరెంట్ ప్లేన్ కాబట్టి అది మనకు ఉంటుంది. ఒకవేళ ఉన్నా సరే ఇప్పుడు ఇందులో ఒక్క కోలినియర్ ఒకటే ఉండదు, మిగతా అన్నీ ఉంటాయి ఇందులో. బట్ దే యాక్ట్ ఆన్ డిఫరెంట్ ప్లేన్. ఇది పాసిబుల్ కాదు. ఒకే ప్లేస్లో ఇది కలవడం అనేది అవ్వదన్నమాట. అంటే అసలు ఇది ఉండదు ఇందులో, అంతే, ఇంకేం లేదు. ఓకే, సో కాబట్టి కోప్లేనార్లోనే ఈ 4 కూడా ఈ రెండింటిని ఒక కేటగిరీ, ఈ రెండు ఒక కేటగిరీ. ఏంటి ఆ కేటగిరీ? సో ఈ రెండు కూడా కామన్ పాయింట్లో కలిస్తే ఇవి కామన్ పాయింట్లో కలవు, అంతే కేటగిరీ. రైట్, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఓకే, నా ఇప్పుడు ఏదైతే ఈ కాన్కరెంట్ కోప్లేనార్ ఫోర్స్ సిస్టమ్ ఉందో, ద నెట్ ఎఫెక్ట్ ఆఫ్ దిస్ ఫోర్స్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ రిజల్టెంట్. రిజల్టెంట్ అంటే ఏంటక్కడ? ఇప్పుడు మనము ఒక బాడీ తీసుకుందాం, దీని మీద ఫోర్స్ అప్లై చేస్తాం. సో అయితే గీతే రిజల్టెంట్ కనుక 0 అయితే ఇది స్టాటిక్ కండిషన్ అంటాం. లేదు అంటే మూవ్ అయితే ఇది మోషన్. అర్థమవుతుంది కదా? సో స్టాటిక్ కండిషన్ అంటే అర్థం ఏంటంటే రిజల్టెంట్ షుడ్ బి 0. రిజల్టెంట్ 0 అవ్వాలంటే ద ఫోర్సెస్ యాక్టింగ్ ఇన్ X డైరెక్షన్ అండ్ ద ఫోర్సెస్ యాక్టింగ్ ఇన్ Y డైరెక్షన్ షుడ్ బి 0. దిస్ ఆర్ ది నెసెసరీ కండిషన్. మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం, అంటే ఇంతకుముందే చెప్పుకున్నాము. నెసెసరీ కండిషన్ ఫర్ ది ఈక్విలిబ్రియం అని అంటాడనమాట. ఇది కంపల్సరీ రావాలి. సో మనం ఇది కాన్కరెంట్లో మాత్రమే ఇది ఉంటుంది. అదే నాన్ కాన్కరెంట్ వచ్చినప్పుడు మోషన్ కూడా యాడ్ అవుతుంది. సో సమ్ ఆఫ్ ది మోషన్ ఆల్సో 0. సమ్ ఆఫ్ ది, ఎందుకు సమ్ అనేది మనకు తర్వాత అర్థమవుతుంది. సో దిస్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. నా ఇప్పుడు నెట్ ఎఫెక్ట్ రిజల్టెంట్ కాబట్టి రిజల్టెంట్ మనం ఏ మెథడ్లో కనుక్కుంటాము, ఇది ఇంకో ఇంపార్టెంట్. సో కాబట్టి రిజల్టెంట్ కనుక్కోవడానికి మనము ఎన్ని మెథడ్స్ యూస్ చేస్తాము అంటే, 1 ప్యారలగ్రామ్, 2 ట్రయాంగిల్, 3 పాలిగన్ల, 4ది అనలైటికల్ మెథడ్. ఓకే, రైట్. ఇక్కడ చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం. ఎప్పుడైతే మనకు ఫోర్స్ సిస్టంలో ఏది
కోప్లేనార్ ఫోర్స్ సిస్టమ్ అంటే కాన్కరెంట్ ఫోర్స్ సిస్టంలో ఓన్లీ 2 ఫోర్సెస్ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మనం ప్యారలగ్రామ్లా యూజ్ చేస్తాం లేదా ట్రయాంగిల్ లా ఫోర్స్ యూజ్ చేస్తాం. ఇక ఈ పాలిగన్ లా దీన్నే మనము ఏమంటామంటే గ్రాఫికల్ మెథడ్ అని కూడా అంటాం. సో పాలిగన్ లానే మనము గ్రాఫికల్ మెథడ్. యాక్చువల్లీ దిస్ ఈజ్ ఓల్డర్ మెథడ్. సో ప్రజెంట్ అంటే యూస్ చేస్తాము, బట్ జస్ట్ ఫర్ నో అంతే. అంటే ఇందులో మెయిన్గా యాంగిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్యాలిక్యులేట్ చేస్తాము రిజల్టెంట్ని. సరే అది నేను చెప్తాను. అండ్ లాస్ట్ వన్ ఇస్ అనలిటికల్ మెథడ్. ఇది ఎనీ అమౌంట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఇచ్చినా సరే మనం అనలిటికల్ మెథడ్ యూస్ చేస్తాము. సో కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకొని సో ఇన్క్లైన్డ్ ఫోర్స్ని హారిజాంటల్ వర్టికల్గా చేంజ్ చేసుకొని మనం చేసుకుంటాం అనలిటికల్ మెథడ్. ఇక ఫిఫ్త్ది, ఇన్ కేస్ మనకు 3 నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు దానికి లామిస్ థీరం యూస్ చేస్తాం. లామిస్ థీరం అంటే ఇక్కడ మనకు 3 ఈక్విలిబ్రియం ఫోర్సెస్ ఇస్తాడు. ఈక్విలిబ్రియం ఫోర్సెస్ త్రీ నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ అంటే ఈ 3 కూడా ఈక్విలిబ్రియం కండిషన్లో కాన్కరెంట్ ఫోర్స్ సిస్టమ్ అయి ఉండాలన్నమాట. ఇలా ఉంటుంది. అది నేను నెక్స్ట్ ఇది వీటి తర్వాత మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ సో parallelogram law of force.